ఆదాబ్ హైదరాబాద్లో వాటి ప్రధాన వార్తగా పట్టాలెక్కిన వందే భారత్, మరో 3 కొత్త వందే భారత్ రైళ్లు, వర్చువల్గా పచ్చజెండా ఊపిన మోడీ, సామాన్యులకు రైల్వేలను చేరువ చేస్తాం. ఈయనైతే ఇది చెప్తున్నారు. మరి సామాన్యులకు రైల్వేలను చేరువ చేస్తామని చెప్తున్నారు మోడీ గారు. వందే భారత్లో ఎన్ని జనరల్ బోగీలు ఉన్నాయి? మీరు విపరీతంగా, నాకు తెలిసి గతంలో మన ఇన్నేళ్ల భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా మీరు ప్రారంభించిన రైలు ప్రారంభించుండ్రు. ప్రధానమంత్రి వెళ్ళి రైలు ప్రారంభిస్తాం ఏంటో మరి మనకైతే తెలీదు. సరే, బాగానే ఉంది, మీరు స్టార్ట్ చేశారు అనుకుందాం. సామాన్యులకు చేరువేస్తా అంటున్నారు కదా, మీరు రోజు నెలకు 2-3 సార్లు ఓపెన్ చేసే వందే భారత్లో ఎన్ని జనరల్ బోగీలు ఉన్నాయి, సామాన్యులకి ఎంత చేరువవుతుంది? పోనీ వందే భారత్లో జనరల్ బోగీలు ఇవ్వనుకుందాం. పోనీ వందే భారత్లో 2 క్లాసులు ఉంటాయి, సిట్టింగ్ ఒకటి, ప్రీమియం ఒకటి ఉన్నాయి, ఎకానమీ క్లాస్ ఒకటి 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ప్రైస్ మామూలు సూపర్ ఫాస్ట్లతో పోల్చుకుంటే దాదాపు డబుల్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇందులో ఎకానమీ క్లాస్లో చూసుకుంటే, ప్రీమియంలో చూసుకుంటే దాదాపుగా ఇక్కడి నుంచి వైజాగ్ ట్రైన్ మీ దాంట్లో వందే భారత్లో ట్రైన్ ఫేరు ఫ్లైట్ దాంతో సమానంగా ఉంది మీ దాంట్లో. ఇక మీరు సామాన్యులు ఎక్కడ చేరువ చేస్తున్నారు? మీరు సామాన్యులకు దూరం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక మరో వార్త, 800 మెగా ప్లాంట్లలో రామగుండంలో జెన్కో సింగరేణి భాగస్వామ్యంలో ఏర్పాటు, పవర్ ప్లాంట్కు సీఎం రేవంత్ కూడా సుముఖం. బీ పవర్ హౌస్ను సందర్శించిన బట్టి మంత్రులు, బీఆర్ఎస్ అవినీతితో ప్రజాధనం దుర్వినియోగం, దోచిన సొమ్మును విదేశాల్లో దాచారు, ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ మళ్ళీ వస్తారు, 2 లక్షల రుణమాఫీ చేసి చూపించాం, రామగుండం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ నేతను దోచిన సొమ్మును విదేశాల్లో దాచిపెట్టారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరోపించారు. ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని, రుణమాఫీపై బీఆర్ఎస్ నేత దుష్ప్రచారం చేస్తున్నారని, రుణమాఫీ కాని రైతులు ఎవరూ ఆధారపడదని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలో ప్రజల మనసు గెలుచుకుందని చెప్తున్నారంటే డిప్యూటీ సీఎం. ఇదేంటి 2 లక్షల రుణమాఫీ చేసి చూపించాం అంటున్నారు. నాకు తెలిసినంత వరకు, మాకున్న సమాచారం మేరకు రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా, అంటే మీ ఎమ్మెల్యేలకి వాళ్ళకి వచ్చిందో మాకు తెలియదు కానీ సామాన్య ప్రజలు ఎవరికి కూడా 2 లక్షల రుణమాఫీ దాదాపుగా రాలేదని చెప్పచ్చు. మీరు చెప్పిన 2 లక్షల రుణమాఫీ 100లో ఒకరికి అయిందేమో, మహా అయితే 2కి అయిందేమో, అంతేగాని మీరు చెప్పినట్టు పూర్తిస్థాయి రుణమాఫీ అవ్వలేదు. బట్టి గారు, ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇక మరో 2 నెలలు కాళేశ్వరం కమిషన్ గడువు పొడిగింపు, జూన్ నెలలో ఓసారి, ఇప్పుడు మరోసారి అక్టోబర్ నెలాఖరుతో ముగినున్న గడువు, ఉత్తర్వులు జారీ చేసిన రాహుల్ బొజ్జా. కాళేశ్వరం కమిషన్ మరో 2 నెలల్లో పూర్తి కాబోతుందంట. ఇక మరో ప్రధాన వార్త చూసుకుంటే, రెడ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఏపీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన, తెలంగాణలో అల్పపీడన ప్రభావం, వర్షాలతో అప్రమత్తంగా ఉండండి, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలి, వరద ప్రాంతాల్లో ప్రజలను హెచ్చరించండి, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలి, కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచనలు. పలు చోట్ల ఇళ్లలోకి చేరుతున్న నీరు, ప్రధాన రహదారులపై వరదలు, తిరువూరును ముంచెత్తిన భారీ వర్షం, బైక్తో సహా కొట్టుకుపోయిన వ్యక్తి, భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం, విరిగిపడ్డ కొండ చర్యలు 5 మృతి, అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం. సో నిజంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మనం గతంలో ఎప్పుడు చూడనంత వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎక్కడ చూసుకున్నా జలమయమైన పరిస్థితులు కనపడుతున్నాయి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. కరెంటు స్తంభాలు, కరెంటు పోల్స్ దగ్గరికి వెళ్ళకండి. ఏదైనా తెగి ఉన్న వైర్ కనపడినా ఆ వైర్ దగ్గరికి వెళ్ళొద్దు. తర్వాత ఇంట్లో కూడా ప్లగ్స్ పెట్టేటప్పుడు, లేకపోతే ప్లగ్ బాక్సులు ఉన్నప్పుడు కానీ, ఎక్స్టెన్షన్ వైర్లు ఇలాంటివి ఏమైనా పెట్టేటప్పుడు పవర్ ఆఫ్ చేసి పెట్టే ప్రయత్నం చేయండి. తడి చేతులతో పట్టుకోవద్దు. తర్వాత ఇల్లంతా కూడా తడిగా ఉంటుంది. సో డెటాల్ లాంటివి ఏమన్నా ఉపయోగించండి. ఎందుకంటే ఈ తడిదనం పెరిగే కొందికి, తేమ ఉండే కొందికి ఇంట్లో అంతా కూడా ఈగలు బాగా పెరుగుతాయి. మళ్ళీ మనకి సీజనల్ వ్యాధులు, అతిసార, డయేరియా లాంటివి వస్తాయి. సో ఇల్లంతా తడిగా లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. డెటాల్ లాంటివి వాడండి. అంతేకాకుండా అవసరమైతేనే బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళినప్పుడు రెయిన్ కోట్, గొడుగు లాంటివి క్యారీ చేయండి. తప్పని పరిస్థితి అయితేనే బయటికి వెళ్ళండి. బైక్లు, కార్లు లాంటివి ఏమైనా ఉంటే సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకోండి. ఎందుకైనా మంచిది, ఒక వారానికి సరిపడిన నిత్యావసరాలు, పిల్లలకి పాలు లాంటివి, మందులు లాంటివి, ఇలాంటివి ఏమన్నా ఒక 3-4 రోజులకి, ఎందుకంటే వాతావరణ శాఖ మరో 3-4 రోజులు ఇవే స్థాయిలో వర్షాలు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి ఒక వారం రోజులకి సరిపడిన నిత్యావసరాలు లాంటివి ఎందుకైనా మంచిది కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి.
దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మేరకు రేపు అంటే సోమవారం దాదాపుగా ఏపీలో కానీ తెలంగాణలో కానీ అన్ని ప్రభుత్వ కళాశాలలకు ప్రైవేట్ స్కూల్స్కి కూడా హాలిడే అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో దాదాపుగా రేపు ఎక్కడ స్కూల్స్ ఉండే పరిస్థితి లేదు. సో చిన్నపిల్లల్ని మీరు బయటికి తీసుకెళ్ళకండి, ఇంట్లో ఉంచండి, జాగ్రత్తలు పాటించండి. ఇక ఇది మరో వార్త. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, విద్యార్థులు రోడ్డెక్కినా చలనం లేదు, పురుగుల అన్నంతో విద్యార్థులు నరకం, పాలముక్కల కస్తూర్బా విద్యాలయం సందర్శన, ఎమ్మెల్యే సబితతో కలిసి హరీష్ విమర్శలు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది చెప్దాం అనుకుంటున్నాము. నిజంగా ఇదైతే చాలా బాధాకర విషయం. నిన్న ఈ విజువల్స్ చూస్తే హరీష్ రావుని పట్టుకొని పిల్లలు ఏడ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. కనీసం అన్నం అడిగితే పెడతలేదు, ఏమన్నా అడిగినా తిడతారు, ఈ పరిస్థితి మనకు కనపడుతుంది. నిజంగా ఇది చాలా అత్యంత దారుణమైన దుర్భరమైన పరిస్థితి. అయితే హరీష్ గారు ఇప్పుడు ఈ సంఘటన జరగగానే హుటాహుటిన వెళ్ళిన మీరు గత ప్రభుత్వంలో ఎన్ని హాస్టల్స్ సందర్శించారు? మీరు 10 ఏళ్ల హయాంలో ఉన్నప్పుడు అసలు మీ వల్లే కదా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. మీరు 10 ఏళ్లలో దీనికి ఒక శాఖ సపరేట్గా పెట్టి దీనికి ఒక నిధులు ఇచ్చుంటే, వాళ్ళకి ఓన్ బిల్డింగ్స్ కట్టేసి ఉంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళని పరామర్శించి చెప్తున్నారు, కానీ గత ప్రభుత్వంలో మీరు అన్నీ సక్రమంగా నిర్వహించుంటే ఈ ప్రభుత్వంకి ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు కదా. ఇక మరో వార్త మనం చూస్తే 3 రాష్ట్రాలకు కొత్తగా పీసీసీ అధ్యక్షులు. తెలంగాణకు మహేష్ కుమార్ గౌడ్, బెంగాల్కు దీప్దాస్ మున్షి, కేరళకు కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ వర్గాల సమాచారం. మనం అనుకున్నట్టుగానే దాదాపుగా తెలంగాణకు పీసీసీ అధ్యక్షుగా మహేష్ కుమార్ గౌడ్ పేరు లాంఛనమే అయిపోయింది. మనం దాదాపుగా 3 రోజుల క్రితమే ఈ వార్త ప్రచురించాం. తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ రాబోతున్నారని చెప్పి మనం దాదాపు 3-4 రోజుల క్రితం ప్రచురించాము. దాదాపుగా అదే అయ్యేటి మనకు కనపడుతుంది. తెలంగాణ వర్గాల నుంచి, కాంగ్రెస్ వర్గాల నుంచి అఫీషియల్గా అందుతున్న సమాచారం మేరకు 3 రాష్ట్రాల పీసీసీ అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్టే, అంటే ఒక కొలిక్కి వచ్చినట్టే మనకు కనపడుతుంది. సో అందులో భాగంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం ఇక లాంఛనమని అనుకోవచ్చు. 2 గంటల్లోనే కూల్చేస్తాం, చెరువుల్లో కట్టుకొని కోర్టుకు వెళ్తామంటే కుదరదు, అక్రమ నిర్మాణాలపై స్టేకు టైం ఇవ్వం, సాకీ చెరువుల్లో 18 అక్రమ కడ్డాలు, పటాన్ చెరువులో హైడ్రా కమిషనర్ పర్యటన, చెరువులో అక్రమ కడ్డాలుంటే గుర్తింపు, తూము పూడ్చి నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడి, అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితా సిద్ధం, 6 అధికారులపై కేసు నమోదు, కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాల ఏర్పాటు. మంచి వార్త మనకు కనబడుతుంది. అయితే ఈయన ఏం చెప్తున్నారంటే, చెరువులో కట్టుకొని కోర్టుకు వెళ్తామంటే కుదరదు, 2 గంటల్లోనే కూల్చేస్తామని చెప్తున్నారు. అయితే మరి కోర్ట్స్ దీనికి ఎలా స్పందిస్తే చూడాలి. ఎందుకంటే కోర్టులు సహజంగా ఎటువంటి దానికైనా ఒక బ్రీతింగ్ పీరియడ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఇందులో ఈ జీవోలో లేకపోతే ఈ చట్టంలో ఏమైనా కొత్తగా రూపొందించారో మనకు తెలియదు, కానీ 2 గంటల్లో అయితే పూర్తి చేస్తా అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎందుకంటే రోజు మనం మాట్లాడుకుంటున్నాము, అక్కడ అక్రమ కట్టడాలు కట్టిన వాళ్ళు ఎంత తప్పో ఆ అక్రమ కట్టడాలకి పర్మిషన్ ఇచ్చిన అధికారులది కూడా అంతే తప్పు. సో ఖచ్చితంగా అధికారులపై కూడా కేసు నమోదు చేయాలి. దాదాపుగా ఇప్పటివరకు 6 అధికారులపై కేసు నమోదు చేశారంట. సో అంటే అధికారులపై కూడా చర్యలు చేపడుతున్నారు రంగనాథ్ గారు. చాలా మంచి మూవీ ఇది. ఇప్పటివరకు తప్పులు చేసిన వాళ్ళే కాదు, తప్పు చేయడానికి అనుకూలించిన వాళ్ళు, దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకుంటే చాలా మంచి విషయం ఇది. తీసుకోండి. అంతేకాకుండా ఇప్పటివరకు అన్ని చోట్ల చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరెవరైతే ఇంతగా అక్రమ కడ్డాలు నిర్మించున్నారో వాళ్ళ దగ్గర రికవరీ, అంతేకాకుండా అక్కడ కూల్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ పాత రోజులు అంటే చెరువులు తీసుకొచ్చే ప్రయత్నం కానీ, ఒకవేళ నల్లలు ఆక్రమించి ఉంటే ఆ నల్లలు సుందరీకరణ ఓపెన్ చేసి చేసే పనులు కానీ, ఇలాంటి వాటిని కూడా మీ నుంచే మొదలు పెడితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు వీటిని మళ్ళీ జిహెచ్ఎంసీకో ఇరిగేషన్కో ఇస్తే అవి అయ్యే పనులు కాదు. సో మీరు కూల్చేసిన ప్రాంతాల్లో ఎవరైతే ఆక్రమించి కట్టారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ అక్కడ తవ్వించి మళ్ళీ చెరువుని ఏర్పాటు చేసే పరిస్థితి తీసుకొస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇక మరో ముఖ్యమైన వార్త, కాంగ్రెస్కు జై కొడతారా, పోటీకి దిగుతారా? ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం, తెలంగాణకి ఏంటి లాభం? తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ, ఏపీలో జనసేన బీజేపీలతో పొత్తులు. తెలంగాణలో పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకోవాలి? 2 కళ్ళన్న బాబు ఒకే కంటితో ఏపీని ఎందుకు చూస్తున్నారు? ఏపీలో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది? ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తున్న ప్రచారం నిజమెంత? పతనావస్థలో టీజీకి అధ్యక్షుడు దొరికినప్పుడు ఇప్పుడు ఎందుకు దొరకటం లేదు? అలకమానిన బాబు కాసాని మీద పంతకం ఎందుకు కొనసాగిస్తున్నారు అని ఒక విశ్లేషణాత్మక కథనం ఆదాబ్లో ప్రచురించారు.
నిజంగా మనం ఈ వార్త గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మంచి ఊపు అంటే దాదాపుగా తెలంగాణలో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దాదాపుగా 2014 ఎన్నికల్లో దాదాపుగా ఒక 7-8 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ, తెలంగాణకి ఎగనిస్ట్ పార్టీ అని ముద్రపడిన టీడీపీ ఇక్కడ తెలంగాణ మూమెంట్లో కూడా 7-8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుందంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు. అంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ కేడర్ కానీ లీడర్ కానీ ఎక్కడికి పోకుండా ఆ పార్టీలో ఉండటం గమనార్హం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, తెలంగాణలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది, లీడర్లు ఉన్నారు, కానీ నాయకుడే పట్టించుకోదలుచుకోలేదనే పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే 2019లో ఓకే ఓడిపోయారు, అది జరిగింది. ఇక 2024-23 ఎన్నికలకు ముందు దాదాపుగా ఈ 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ఖచ్చితంగా టీడీపీని భూస్థాపితం చేయాలి, అంటే టీడీపీ అనే ఒక పార్టీ తెలంగాణలో ఉండకూడదు అని కంకణం కట్టుకున్నారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద మంత్రి పదవులు, పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చారు, వాళ్ళని ఘనంగా చూసుకున్నారు. టీడీపీని భూస్థాపితం చేసే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు, ఒకంత చేశారు. అయితే సీన్ కట్ చేస్తే కాసాని జ్ఞానేశ్వర్ ఎప్పుడైతే 2022లో టీడీపీలో జాయిన్ అయ్యారో ఇక తెలంగాణలో టీడీపీ పరిస్థితి అయిపోయింది. ఎక్కడా కూడా మనకి తెలంగాణలో టీడీపీ జెండా కనపడిన పరిస్థితి ఉండింది. మనకి ఎక్కడా కూడా ఏ సభల్లో కానీ అసలు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దాదాపుగా టీడీపీ జెండా వదిలేసిన పరిస్థితి మనకు కనపడింది తెలంగాణలో 2022 వరకు. కానీ 2022 తర్వాత ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని మళ్ళీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించారో ఒక్కసారిగా ఇక అయిపోయింది, పూర్తిగా క్లోజ్ అయిపోయింది అనుకున్న పార్టీకి ఒక్కసారిగా మళ్ళీ తిరిగి ఊపు తీసుకొచ్చారు. ఆయన మినీ మహానాడు చేయటం కానీ, సభలు నిర్వహించడం కానీ, లేకపోతే కొత్తగా పార్టీ రిజిస్ట్రేషన్ కార్యకర్తల రిజిస్ట్రేషన్స్ కానీ, ఇలా ఏమైనా ఒక్కసారిగా కాసాని జ్ఞానేశ్వర్ చేసిన పనుల వల్ల టీడీపీ గ్రాఫ్ తెలంగాణలో మళ్ళీ పుంజుకున్న పరిస్థితి మనకు కనపడింది. సరే అంతా బాగానే ఉంది, పుంజుకుంటుంది, ముందుకెళ్తుంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తే కొన్ని స్థానాల్లో అన్న ఓట్లు చీలుస్తారు, కొన్ని అన్నా గెలుస్తారు, గట్టి పోటీ ఇస్తారు. మళ్ళీ మరుగున పడిపోయినా లేకపోతే మళ్ళీ అసలు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయిన టీడీపీకి తెలంగాణలో పూర్వ జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్వర్ చేశారని చెప్పి అందరూ గట్టిగా అనుకున్నారు. కరెక్ట్గా అదే టైంలో చంద్రబాబు నాయుడిని ఏపీలో ఒక కేసులో అరెస్ట్ చేశారు. సరే అది అక్రమ కేసా సక్రమ కేసా ఇదంతా పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేశారు. ఇక ఆ టైంలో ఎప్పటి నుంచో కేసీఆర్ చంద్రబాబుని టీడీపీని తొక్కాలని రెడీగా ఉన్నారు. అదే టైంలో ఆయన ఓడిపోవటం, జగన్ గెలవటం, ఆ టైంలో చంద్రబాబుని అరెస్ట్ చేయటం, ఇట్లాంటి అన్ని పరిస్థితుల్లో కూడా చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణలో టీడీపీని గట్టిగా నడిపారు కాసాని జ్ఞానేశ్వర్, బలంగా నడిపారు. కానీ అంతా బాగానే ఉంది. ఈయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడా లేకపోతే ఎంత ఖర్చు పెట్టాడు ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ రేపు రాజకీయాలు నడవాలంటే ఖచ్చితంగా డబ్బుతోనే రాజకీయాలు నడుస్తున్నాయి. సో కాసాని జ్ఞానేశ్వర్ కానీ, కాసాని మన వీరేష్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి మనకుంది. దాదాపు కాసాని జ్ఞానేశ్వర్తో పాటు కాసాని వీరేష్ కూడా దాదాపుగా అన్ని ప్రాంతాలు రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేశారు. ఈయన రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేసి టీడీపీని గతంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన టీడీపీ క్యాడర్ని లీడర్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. విపరీతంగా ఖర్చు పెట్టారు. కానీ కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చే టైంకి టీడీపీ అధినాయకుడు జైల్లో ఉన్నారు. మరేంటి ఇప్పుడు పోటీ చేద్దామా అంటే టీడీపీ అధినాయకుడి నుంచి కానీ లోకేష్ నుంచి కానీ పోటీ వద్దు అనే ఒక పరిస్థితి మనకి వినపడింది. ఇంతవరకు బాగానే ఉంది, పోటీ వద్దు అనుకున్నారు. కానీ పరిస్థితి ఏంటి, దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. సరే ఇప్పుడు మీకంటే అంటే చంద్రబాబు నాయుడుకో లోకేష్కో మీకంటే కోట్లు పెద్ద విషయం కాదు. కానీ వీళ్ళతో పాటు పనిచేసిన సామాన్య కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కళ్ళు కనీసం బండిలో పెట్రోల్ కొట్టించుకోవాలి కదా. అంతేకాకుండా మంచి ఫుల్ ఫామ్లో ఉన్న ఫుల్ స్వింగ్లో ఉన్న బీఆర్ఎస్కి ఎదురొడ్డి నిలబడాలి. ఇక్కడ ఎదురొడ్డి నిలబడాలంటే టీడీపీ జెండా పట్టుకొని నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలి. సడన్గా మీరు ఎలక్షన్స్ వచ్చే టైంకి ఇక్కడ పోటీ వద్దు, మనం ఇక్కడ పోటీ చేయొద్దు, డ్రాప్ అయిపోతున్నాం అని చెప్పేసి అంటే ఆ పార్టీ కేడర్ పరిస్థితి ఏంటి, లీడర్ పరిస్థితి ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏమైపోవాలి. ఎందుకంటే ఇక్కడ నిలబడాలంటే బలమైన బీఆర్ఎస్ ముందు అప్పుడు బలంగా ఉన్న బీఆర్ఎస్ ముందు నిలబడాలి.
కనీసం పార్టీ జెండా పట్టుకున్నా కూడా టార్గెట్ చేసే పరిస్థితి ఉండింది అప్పట్లో. కానీ అలాంటి పరిస్థితిని దాటుకొని దాన్ని అంతా కష్టపడి ఎంతో ఇది చేసి ముందుకు తీసుకొచ్చారు కాసాని జ్ఞానేశ్వర్ కానీ కాసాని వీరేష్ కానీ. అయితే ఇంత తీసుకొచ్చిన తర్వాత ఎలక్షన్ టైంకి ఎందుకు డ్రాప్ అయిపోయారు అంటే అటు వాళ్ళ దగ్గర నుంచి సమాధానం చెప్పలేదు, వీళ్ళు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, ఇక్కడ చూస్తే జనసేనతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మరి మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు. సరే, రేవంత్ రెడ్డికి మీకు తెరవేనకి ఏముందా, అంతా బాగానే ఉంది. కానీ మీకోసం కష్టపడి 2 ఏళ్ళు దాదాపు కాసాని జ్ఞానేశ్వర్ కానీ లేకపోతే లీడర్ కానీ కేడర్ కానీ వీళ్ళందరూ కూడా మీకోసం కష్టపడి మీ వెంట నడిచి మీ పార్టీ జెండాను రెపరెపలాడించి అప్పటికీ మీ మీద ఒక పేరుంది. కేవలం తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పెద్దల ఆస్తులు కాపాడుకోవటానికి మాత్రమే తెలంగాణలో తెలుగుదేశం ఉంది తప్ప అంతకు మించి అక్కడ తెలుగుదేశం చేసేది ఏదైనా మీ మీద ఒక పేరు ఉంది. ఉన్నప్పటికీ ఆ పేరుని పోగొట్టే ప్రయత్నం కూడా కాసాని జ్ఞానేశ్వర్ చేశారు. నిజంగా బీసీలని సంఘటితం చేశారు. గతంలో తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన కొంచెం పవర్ఫుల్ నాయకులు కానీ కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ చేసిన కార్యకర్తలని బూత్ స్థాయిలో మళ్ళీ వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు కాసాని జ్ఞానేశ్వర్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళిపోయారు, కాంగ్రెస్తో పొత్తు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూనో లేకపోతే అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేశారు తెలంగాణలో. అక్కడ చూసుకుంటే బీజేపీ తోటి జనసేనతో పొత్తు పెట్టుకుని అక్కడ మీరు సీఎం అయిపోయారు. మరి ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న పార్టీ కేడర్ పరిస్థితి ఏంటి? మీకోసం ఎందుకు పనిచేయాలి వాళ్ళు? ఇప్పుడు మళ్ళీ పనిచేస్తే మొదలు పెడతారు. మొన్న చెప్పారు కదా, మళ్ళీ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తా అని. మళ్ళీ ఇంకో కొత్త అధ్యక్షుని ఎవరైనా పెడతారు, మళ్ళీ కేడర్ అంతా పనిచేస్తుంది, లీడర్ అంతా పనిచేస్తుంది మీకోసం. కానీ ఏంటి ఉపయోగం వాళ్ళకి? కనీసం ఒక చిన్న రేషన్ కార్డు ఇప్పించగలుగుతారా కార్యకర్తలకి? చిన్న పెన్షన్ ఇప్పించగలుగుతారా? ఇక్కడ ఎవరున్నారు, ఎవరిని అడగాలి? అంటే మీకోసం, మీ తెలుగుదేశం పార్టీని పైకి తీసుకొస్తాం కోసం, మీ జెండా రెపరెపలాడిస్తాం కోసం ఇక్కడ 5 ఏళ్ళు కష్టపడి అప్పులు చేసుకుంటూ ఆస్తులు అమ్ముకుంటూ ఎంతోమంది కష్టపడ్డారు. కానీ మీరు సడన్గా ఇలా పార్టీ వదిలేసి మనం పోటీ చేయట్లేదంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు? ఖచ్చితంగా ఇక్కడ ఏం రాశారంటే ఏపీలో టీడీపీ కూటమి ఎవ్వరు ఊహించిన విధంగా గెలిచింది. అక్కడ టీడీపీ కూటమి సాధించిన భారీ విజయం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడ లీడర్లకు కార్యకర్తలకు ఏం లాభం? తెలంగాణలో కాంగ్రెస్తో దోస్తీ, ఏపీలో జనసేన బీజేపీ పార్టీలతో టీడీపీ పెట్టుకున్న పొత్తులపై చంద్రబాబు లోకేష్ ఇప్పటివరకు ఎక్కడైనా ఇసుమంత క్లారిటీ ఇవ్వలేదు. ఇస్తారన్న నమ్మకం కూడా టీడీపీ చేయడంలో లేదు. 2 తెలుగు రాష్ట్రాలు తనకు 2 కళ్ళన్న బాబు ఒకే కంటితో ఒకే రాష్ట్రాన్ని చూస్తూ రెండో కన్ను ఎందుకు మూసుకున్నారు? నెలలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, ఇన్ని అయిపోయినాయి. ఇదే మనం చూసుకుంటే అసలు ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళని గుర్తించి ఆయనకు రాజ్యసభకు పంపించాడు. మరి మీరేం చేస్తారు? మీ పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి కానీ లేకపోతే ఇంకెవరికన్నా అట్లీస్ట్ టీటీడీ చైర్మనా, సరే టీటీడీ బోర్డు మెంబరా, లేకపోతే మీరు తలుచుకుంటే ఇంకా కొన్ని పదవులు ఉంటాయి, అవన్నీ ఇవ్వాలి కదా. ఏమీ ఇవ్వకుండా ఇట్లా గాలికి వదిలేసి పార్టీని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ టీడీపీ నాయకులు, లీడర్లు ఇకనైనా ఆలోచించండి. మిమ్మల్ని నమ్ముకున్న కేడర్ కోసం అధిష్టానం నిలదీయండి. పార్టీ బాగుపడింది కదా, మీ బతుకులను కూడా బాగు చేయమని నేతలు అడగండి. అట్లీస్ట్ మీకోసం కాకపోయినా మీ కుటుంబ సభ్యుల కోసమైనా మీరు ఆరాధించే నేతలతో మనసు విప్పి మాట్లాడండి. మీకేమైనా చేయమని చెప్పండి బ్రదర్. ఎందుకంటే ఇందాక మనం చెప్పినట్టు రాజకీయాలు చేయాలంటే ఇవాళ రేపు కాస్ట్లీ రాజకీయాలు అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే డబ్బులు లేకుండా ఎక్కడా ఏమీ జరగదు. డబ్బులు కంపల్సరీ జరగాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సో ఇంత జరుగుతున్నప్పుడు, ఇంత అవుతున్నప్పుడు మరి మీరేం పట్టించుకుంటున్నారు? సరే, గతంలో అంటే అధికారంలో లేదన్నారు, మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, ఏపీలో మీ చేత అధికారం ఉంది కదా, మరి తెలంగాణలో ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు? ఏమీ లేనప్పుడే, మీ పార్టీ జీరో ఉన్నప్పుడే ఇక్కడ మీకు ఒక అధ్యక్షుడు దొరికాడు పార్టీకి. మరి ఇప్పుడు అక్కడ మీరు అధికారంలోకి వచ్చారు. ఇక్కడ కూడా దాదాపుగా చెప్పాలంటే మీరు అనుకున్న చేయగలుగుతారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మీరు ఇక్కడ అనుకున్న చేయగలుగుతారు, మీకు ఇక్కడ కూడా తిరగలేదని చెప్పచ్చు. మరి ఇంత స్వింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మీకు పార్టీకి ఒక అధ్యక్షుడు దొరకట్లేదా? పార్టీ లీడర్ క్యాడర్లంతా ఏమైపోవాలి? కాంగ్రెస్కి వెళ్ళిపోమని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ మీరు ఒక అధ్యక్షుడిని నియమించి కనీసం ఇప్పటికైనా గతంలో మీరు అధికారంలో లేనప్పుడు ఎవరైతే కష్టపడ్డారో, ఏపీలో తెలంగాణలో కూడా ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే మీ పార్టీని మళ్ళీ పైకి తీసుకెళ్తే ప్రయత్నం చేశారో వాళ్ళకి కనీసం నామినేటెడ్ పదవులు ఉంటాయి చాలా మీరు ఇవ్వదలుచుకుంటే. బీజేపీతో మీకు సెంట్రల్లో మంచి సంబంధాలే ఉన్నాయి. జ్ఞానేశ్వర్ లాంటి వాళ్ళకి గవర్నర్ ఇప్పించవచ్చు మీరు తలుచుకుంటే.
టీటీడీ చైర్మన్ ఇప్పించవచ్చు, మిగతా వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్లన్నా ఇప్పించవచ్చు. మీరు తలుచుకుంటే చాలామంది పార్టీ కోసం కష్టపడి వాళ్ళ జీవితాలు అన్నీ నాశనం చేసుకున్నారు. కనీసం తెలంగాణ టీడీపీ కార్యకర్తల కోసం ఇప్పటికైనా అధిష్టానం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అధికారం రాగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన మంత్రి అయ్యాడు. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? అట్లానే ఉన్నారు, అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉన్నారు. సో దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎవరన్నా ఆలోచించి తెలంగాణలో మీకోసం మీ పార్టీ కోసం పనిచేసిన లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ కనీసం ఏదో విధంగా సహాయపడే ప్రయత్నం చేయమని కోరుకుంటున్నాం. ఇక మరో వార్త చూస్తే వ్యవసాయ కూలీల బతుకులు మారేది ఇంకెన్నడు. సమస్యలకు కేరాఫ్గా గురుకుల విద్యాలయాలు, విద్యార్థుల సంక్షేమం అధికార నిర్లక్ష్య ధోరణితో గురుకుల విద్యార్థి సంస్థలు చిన్నాభిన్నం. గురుకుల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల గురుకుల విద్యార్థులకు ఇబ్బందులు. గురుకుల సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలి. ఏఐఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్. నిజంగా గురుకులాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి మనకు కనపడుతుంది. కొంచెం ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వం వాళ్ళు, అధికారులు దానిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ హయాంలోనే డెకాయిట్ల పరిపాలన సాగుతుంది. ఉత్తమ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. పట్టపగలు రెడ్ హ్యాండెడ్గా దొంగల నోట్ల కట్టలు దొరికిన కాంగ్రెస్ నాయకులు డెకాయిట్లు అవుతారు. వెనక వచ్చిన వాళ్ళు సీఎం అవుతుంటే దద్దమ్మల్లా చూస్తున్న ఉత్తమ్. సూర్యాపేటలో మీడియాతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అంటే ఇప్పుడు ఈయన పక్క పార్టీ వాళ్ళని బెదిరించో లేకపోతే ఇంకేదో చేసి మీకన్నా వెనకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు, మీరు మాత్రం ఇంకా అక్కడే ఉన్నారని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా ఏంటో? మరి మీ పార్టీలో మరి ఏంటో చూసుకోండి. ఇక్కడ చూసుకే బాసరలో స్వయంభూ దత్తప్రభు మందిరం. ఇక్కడ అతి పురాతన పాపహరీశ్వర శివాలయం, ఆ పక్కనే ప్రకృతి చమత్కారమైన వేదశిల దత్తప్రభు ఆలయం. అతి పురాతనమైన పాపహరీశ్వర శివాలయం చూడండి, చాలా బాగుంది. ఇంత పురాతనమైన చూడండి. సంగీత వాయిద్యాలు వినిపించే వేదశిలంట. ఈ శిలను టచ్ చేస్తే మ్యూజిక్స్ ప్లే అవుతాయంట. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పనిసరి. బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే జీవితంలో సంతృప్తి కలుగజేస్తుంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పదవి విరమణ పొందిన డిపిఆర్ఓ పబ్లిసిటీ అసిస్టెంట్ కె జ్ఞానేశ్వర్కు ఘన సత్కారం. ఇక మనం ఇందాక మాట్లాడుకున్నాం, రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు ఉన్నాయంట. సో చూసుకోండి ప్రజలారా, కొంచెం సేఫ్గా ఉండండి. అవసరమైతే ఇంట్లో నుంచి బయటకు రాకండి. అంతేకాదు మా చిన్న విన్నపం, మా వీడియో చూస్తున్న ప్రజలకు, మా ప్రేక్షకులకు, ఆదాబ్ న్యూస్ సబ్స్క్రైబర్లు, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓ చిన్న కామెంట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న కామెంట్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. దయచేసి చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలో జరుగుతున్న ఏమైనా సమస్యలు ఉన్నా, లేకపోతే మీరు మాతో ఏమైనా మా దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకురావాలన్నా, లేకపోతే మా న్యూస్లో మీరు ఏమైనా చేంజెస్ చెప్పాలనుకున్నా, ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా దయచేసి ఒక చిన్న కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ మాకెంతో బూస్ట్ ఇస్తుంది. దయచేసి ఒక చిన్న కామెంట్ కోరుకుంటున్నాం మీ నుంచి.